అందరికీ నమస్కారం. వికలాంగులకు ఉద్యోగాల్లో అత్యధిక శాతం ఇస్తున్నది ఛత్తీస్గఢ్ రాష్ట్రం. మనకు పొరుగునే ఉంటుంది, మన తెలంగాణకు బార్డర్ రాష్ట్రమే. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వికలాంగులకు రిజర్వేషన్ ఉద్యోగాల్లో 7%. 7% అంటే చూడండి, ఈరోజు దేశంలో నాకు తెలిసి అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక రిజర్వేషన్ రాష్ట్రం. అది కూడా చట్టపరంగా. మరి మనం చట్టంలో 4 ఉంది కదా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం 7 ఎట్లా ఇస్తుందని మనకు ఒక ప్రశ్న రావచ్చు. కానీ చట్టంలో ఏముందంటే 4% అని లేదు, నాట్ లెస్ దెన్ అంటే తక్కువ కాకుండా, 4% తక్కువ కాకుండా ఇవ్వమన్నది. అంటే ఎక్కువ ఇచ్చినా పర్వాలేదని అర్థం. అయితే చట్టాన్ని పర్ఫెక్ట్ గా, చట్టాన్ని వికలాంగులకు అనుకూలంగా, చట్టాన్ని వికలాంగులు ఉపయోగకరంగా వాడుకుంటుందంటే ఒక ఛత్తీస్గఢ్ రాష్ట్రం అనేది మనం గొప్పగా చెప్పవచ్చు. ఈరోజు మనం చట్టాన్ని చదివి 4% కదా, మీకు 5 రెట్లు ఇస్తారు, 6 రెట్లు ఇస్తారని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. ఈవెన్ తెలంగాణలో కూడా ఆ చర్చ వచ్చింది. కానీ చట్టంలో చాలా ఫ్లెక్సిబుల్ గా చెప్పారు, నాట్ లెస్ దెన్, తక్కువ కాకుండా 4% ఇవ్వండి. తక్కువ కాకుండా అన్నప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఒక అడుగు ముందు వేసి మేము ఎక్కువనే ఇస్తాం అని 7% ఇస్తుంది. ఓహెచ్ వికలాంగులకు 2%, బ్లైండ్ విజువల్ ఇంపైర్డ్కు 2%, మాటలు వినికిడి వారికి 2%, అదే ఇంటలెక్చువల్ డిజబిలిటీ, మెంటల్లీ రిటైర్డ్, మానసిక సంబంధమైన వ్యక్తులకు కూడా 1%. అంటే 7% రిజర్వేషన్. ఈరోజు ఆ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నిట్లో, ప్రభుత్వ అన్ని శాఖల్లో, ప్రభుత్వంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో 7% అమలు చేస్తున్నారు. ఇంకా జీవోలు ఏం పేర్కొంది, ఖచ్చితంగా ఇవ్వండి, ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్క్యూజ్ చేయొద్దు, 7% ఖచ్చితంగా అమలు చేయమని మరి 2025లోనే ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ ఎందుకు నొక్కి చెప్పడం జరుగుతుందంటే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని వికలాంగులైన నిరుద్యోగులకు, వికలాంగులైన యువకులకు, నిరుద్యోగ యువతకు చెప్పేది ఏంటంటే, 2 రాష్ట్రాల్లో మనం కొట్లాడదాం. మన పక్క రాష్ట్రంలో 7% ఇచ్చినప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు ఇవ్వకూడదు? మనం కూడా 7% అడుగుదాం. ఈ భారతదేశంలో చట్ట ప్రకారము, రాజ్యాంగ ప్రకారము ఒక రాష్ట్రం అమలు చేసిన బెస్ట్ మోడల్ని ఇంకొక రాష్ట్రం అమలు చేయటంలో తప్పు లేదు. అట్లాంటి చాలా మోడల్స్ తీసుకున్నారు. ఈరోజు కర్ణాటకలో రామకృష్ణ హెగడే ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన మండల వ్యవస్థని ఎన్టీ రామారావు గారు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మండల వ్యవస్థని అభివృద్ధి చేసిండు. అట్లా చాలా పథకాలు కావచ్చు, చాలా విషయాల్లో కూడా ఇతర రాష్ట్రాలను మోడల్ గా తీసుకున్నాం. అందుకే ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని మోడల్ గా తీసుకొని వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు 7% అనే ఉద్యోగాల్లో 7% అనే రిజర్వేషన్ కోసం ఆదేశాలు ఇవ్వాలని జవాబు టీవీ తరఫున, వికలాంగ్ నెట్వర్క్ తరఫున కోరుతున్నాం. మీకు దీని కాపీ కావాలంటే దీని కింద లింక్ పెట్టాము, దీని కాపీ కూడా మీరు అందుకోగలరు. థ్యాంక్ యూ. వికలాంగుల కోసం, వికలాంగులచే ప్రత్యేకంగా ఈ జవాబు టీవీ ఏర్పరిచారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.